పాలన ఆత్మగౌరవ నినాదంతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు? జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణతో సమస్యలు తీరిపోతాయా? 10 జిల్లాలను విడగొట్టి 24 నుంచి 25 జిల్లాలుగా మార్చినంత మాత్రాన ప్రజల అవసరాలు తీరిపోతాయా? తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయపరమైనదా లేక పాలనాపరమైన చారిత్రక అంశమా? బంగారు తెలంగాణ ఏం కోరుకుంటుంది? ఎక్కడెక్కడ కొత్త జిల్లాలు రానున్నాయి? పది జిల్లాల తెలంగాణ కోటి గొంతుకలు ఒక్కటైన వేళ ఈ అపురూప ఘట్టానికి జూన్ 2 వేదికైంది. పరాయి పాలన మాకొద్దంటూ స్వయం పాలన కోసం పోరాడి ఢిల్లీని గద్దెదించి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో మా వాటా మాకు కావాలని డిమాండ్ చేసి స్వీయ అస్తిత్వం కోసం పోరాటం చేసి సాధించుకున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ అనగానే గుర్తొచ్చేది 10 జిల్లాలు. ఈ జిల్లాల్లో ప్రజల జీవన విధానం, అభివృద్ధి, జనాభా పెరుగుదల అవసరాలు ఈ దశాబ్ద కాలంలో రెట్టింపయ్యాయి. అయినా పాలనా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదు. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ యంత్రాంగం మరింత ప్రజలకు చేరువ కావాలంటే తప్పకుండా జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణతోనే సాధ్యమన్న నిపుణుల సూచన మేరకు పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974ను తెలంగాణకు వర్తింపచేయాలని భావిస్తోంది సర్కార్. తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ 2015 పేరుతో స్వల్ప మార్పులతో ఈ చట్టాన్ని అమలు చేయనుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను పునర్విభజించి 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేకసార్లు హామీ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యానికి వీలుగా జిల్లాల సంఖ్యను పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల ప్రకారం మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, వరంగల్ జిల్లాలో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కొత్త జిల్లాలుగా ఏర్పడతాయి. రంగారెడ్డి జిల్లాకు బదులుగా వికారాబాద్ను జిల్లాగా మార్చడంతో పాటు హైదరాబాద్ను 4 జిల్లాలుగా మార్చే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉంది. దశల వారీగా పునర్విభజించాలని, తొలి దశలో జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న వాటిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాల్లో ప్రజల అవసరాలు పెరిగిపోవడంతో పాటు రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తోంది. అందుకే పాలనా యంత్రాంగం అందుబాటులో ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్. ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండే సౌకర్యంతో పాటు చిన్న పట్టణాలు సైతం మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజల ఆర్థిక శక్తి పెరిగినందున అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు నాగేశ్వర్. పెరుగుతోన్న జిల్లాలకు అనుగుణంగా ఎస్పీ, కలెక్టర్, ఇతర జిల్లా అధికారుల కార్యాలయాలు పెరిగినట్లే రాజకీయ నిరుద్యోగులకు మరిన్ని పదవులు వస్తాయన్నారు రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్. రాష్ట్రం ఏర్పడడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం అయితే జిల్లాలు, మండలాలు ఏర్పడడం కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఇది పొలిటికల్ మ్యాప్ను కూడా రీరైట్ చేస్తుంది. అందువల్ల ఇవాళ వేరే పార్టీ నుంచి వచ్చి చేరుతున్నా కూడా టీఆర్ఎస్లో గందరగోళం రాకపోవడానికి కూడా కారణం ఇదే. జిల్లాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు 10 జిల్లా అధ్యక్షులు ఉంటారు, రేపు 25 జిల్లా అధ్యక్షులు ఉంటారు. సో అందువల్ల ఆ రకంగా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్ల కాన్స్టిట్యున్సీస్ కూడా పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది టికెట్లు ఇవ్వచ్చు, పదవులు ఎక్కువ మంది ఇచ్చారు. ఇప్పుడు అంతకుముందు 10 జిల్లా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉంటే ఇప్పుడు 25 జిల్లా మార్కెటింగ్ కమిటీలు, అప్పుడు 10 జిల్లా గ్రంథాలయ కమిటీల చైర్మన్ ఉంటే రేపు 25 జిల్లా గ్రంథాలయ కమిటీల చైర్మన్లు. అందులో పుష్కలంగా పొలిటికల్ పదవులు కూడా వస్తాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రకంగా అనేక ప్రయోజనాలు బేసికల్గా ప్రజా ప్రయోజనాలు అవుతాయి. తెలంగాణలో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా జిల్లాల పెంపు అనివార్యమైనందున రాజకీయ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నామినేటెడ్ జిల్లా అధ్యక్ష పదవులు కొత్త వారికి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పాలనాపరంగా ఉద్యోగులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ జనాభాకు తగ్గట్టు ప్రజలకు పాలనాపరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. 4 దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క రంగారెడ్డి జిల్లా మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాలు, మండలాల పెంపునకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త జిల్లాల ప్రకటన చేసి స్వాతంత్ర్య దినోత్సవం నాటికి పాలన కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలను ఈ ఏడాదిలోనే ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు కేసీఆర్. రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపి 24 లేదా 25 జిల్లాలుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న అధికారికంగా పునర్వ్యవస్థీకరణపై ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో మరో 40 మండలాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతి 8 నుంచి 10 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అధికారిని ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు సీఎం. తెలంగాణలో పెరగనున్న జిల్లాలు, మండలాల్లో పాలనా అధికార యంత్రాంగం దసరా నాటికి సిద్ధం కావాలన్న సంకేతాలిచ్చారు సీఎం కేసీఆర్. ఆగస్టు 15 లేదా దసరా నుంచి కొత్త జిల్లాల నుంచే కార్యకలాపాలు సాగించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సుపరిపాలన అందించాలంటే చిన్న జిల్లాలు, మండలాలతోనే సాధ్యమన్నారు సీఎం కేసీఆర్. ఈ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టంగా భవిష్యత్తులో నిలిచిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల క్రమబద్ధీకరణ, పెంపు అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర అవతరణోత్సవంలో రాజకీయ వర్గాలు ప్రజలకు తీపి కబురు అందించాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ ప్రకటనపై తెలంగాణలోని విద్యావంతులు, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుపరిపాలన అందించాలంటే చిన్న జిల్లాలు, మండలాలతోనే సాధ్యమన్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్. దశాబ్ద కాలంలో వచ్చిన మార్పుల కారణంగా విద్య, వ్యాపారాలు, భూముల క్రయ విక్రయాలు, జనాభా పెరుగుదల గణనీయంగా పెరిగిందన్నారు. వాటికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, సంక్షేమ పథకాలను పేదలకు అందించాలంటే జిల్లాల పెంపు మంచి నిర్ణయమన్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్. పాలనా యంత్రాంగం ప్రజలకు సన్నిహితంగా ఉండటానికి, ప్రజల అవసరాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవటానికి, ప్రజల ప్రయోజనాన్ని తీర్చడానికి కూడా ఎక్కువ జిల్లాలు ఉండడం, ఎక్కువ మండలాలు ఉండడం అవసరం. ఇప్పుడు చారిత్రాత్మక నిర్ణయం ఎన్టీ రామారావు కాలంలో మండలాల ఏర్పాటు. అంతకుముందు మీకు తాలూకాలు ఉండేది, కానీ మండలాల ఏర్పాటు రోజు కూడా ఇలాంటి ధర్మమీమాంస చర్చలు జరిగాయి. ఎన్టీఆర్ కాలంలో మండలాల పెంపు నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించినా పాలనా సౌలభ్యం తేలికైంది. ప్రజలకు అధికార యంత్రాంగం తాలూకా స్థాయి నుంచి మండల స్థాయికి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు విశ్లేషకులు. జిల్లాలు, మండలాల పెంపుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు రాజకీయ విశ్లేషకులు.